ఇస్లాం నమ్మకం ప్రకారం అల్లాహ్ ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనిషి కోసం ఈ భూమిపై అమలు చేయడానికి ఒకే ఒక చట్టం విధించాడు, అదే షరియా. అల్లాహ్ మానవ జాతికి ఇచ్చిన ఒకే ఒక ఎంపిక, ఒకే ఒక నియమం షరియా. ప్రాథమిక ముస్లింలు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ బోధల ఆధారంగా ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించారు. దార్ అల్ ఇస్లాం అంటే అల్లాహ్ చట్టం షరియా అమలులో ఉన్న చోటు. దార్ అల్ హర్బ్ అంటే యుద్ధం, కలహం, అవిశ్వాసం ఉన్న చోటు. నేటి వాస్తవం, ప్రపంచం మొత్తం, ముస్లిం దేశాలు కూడా లౌకికవాదం, అవిశ్వాసం ఆధిపత్యంలో ఉన్నాయి. అంటే ఇవన్నీ దార్ అల్ హర్బ్. దీని అర్థం ముస్లింలు ఎక్కడ ఉన్నా వారు యుద్ధ భూమిలో ఉన్నట్టే. ఖురాన్ ప్రకారం ముస్లింలు చేయవలసినది స్పష్టం. చుట్టూ ఉన్న సమాజానికి లొంగకూడదు. ముస్లింలకే వేరుగా జీవన సమూహాలు ఏర్పాటు చేయాలి. ప్రవక్త ముహమ్మద్ చేసినట్లే ముస్లింలు కూడా ఇస్లాం కాని భూభాగాల నుండి వదిలి షరియా అమలులో ఉన్న ప్రాంతాలకు వలస వెళ్ళాలి. ఇదే హిజ్రత్ అని ఖురాన్, హదీసులు చెబుతాయి. అవిశ్వాస వాతావరణంలో ఉండకుండా దార్ అల్ ఇస్లాం వైపు కదలాలి. లౌకిక సమాజం, అవిశ్వాస సంస్కృతి, ఖురాన్కి విరుద్ధమైన జీవన విధానాలను పూర్తిగా తిరస్కరించాలి. ముస్లింలు కేవలం అల్లాహ్ ఇచ్చిన షరియాకే లోబడాలి, బయటివారి చట్టాలు కాదు. కేవలం అల్లాహ్ చట్టం, షరియానే ఒక్కటే జీవన విధానం. ముస్లింల దృష్టిలో ప్రపంచం మొత్తాన్ని 2 భాగాలుగా మాత్రమే చూడటం. దార్ అల్ ఇస్లాం షరియా అమలులో ఉన్న భూభాగం, అల్లాహ్ చట్టం నడుస్తున్న చోటు. దార్ అల్ హర్బ్ మిగతా అన్ని భూభాగాలు, అవిశ్వాసం, యుద్ధం, కలహం ఉన్న చోటు. అంటే ఇస్లామిక్ బోధన ప్రకారం మధ్యలో తటస్థం అనే ఆప్షన్ ఉండదు. ఎక్కడ షరియా లేదు, అక్కడి అన్ని దార్ అల్ హర్బ్ గానే పరిగణిస్తారు. ఈ వీడియో ఆషేక్ ఇచ్చిన సమాధానంపైనే ఆధారం. అసలు వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాం, చూడండి.